వీళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా కేటగారిక్ గా గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అన్నారం సుందిర్ల బ్యారేజ్ లో బొంగలు పడ్డాయి అని కేటగారిక్ గా రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద పోవాలన్నా, కేటీఆర్ స్పీచ్ మీద పోవాలన్నా? ఓకే, కొన్ని విషయాలు చదువుతాను. దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్, డెఫిషియన్సీస్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ డిజైన్ యాజ్ వెల్. ఇది ఎన్డీఎస్ఏ వాళ్ళ సొంత వర్డ్స్. ఇది ఇంకోటి వాళ్ళు చెప్పిన దాంట్లోనే మెయింటెనెన్స్ డెఫిషియన్సీ హ్యాస్, ఇది మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ కాకముందు, మెయింటెనెన్స్ డెఫిషియన్సీ హ్యాస్ ప్రోగ్రెసివ్లీ వీకెండ్ ది బ్యారేజ్ లీడింగ్ టు ఇట్స్ ఫెయిలియర్. దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ల్యాప్స్ ఆన్ ది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రంట్. మీరు మళ్ళీసారి చెప్తున్నా మీకు, ఇటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే దేశంలో ఉన్న నిపుణులందరూ కూడా దాంట్లో వాటర్ స్టోరేజ్ చేయొద్దు, ఇంకొంత రిపేర్ వర్క్ చేయాలి, ఇంకొంత మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇంకొంత మేము టెస్టులు చేయాలని చెప్తే వీళ్ళు దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయమంటారు. దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయితే భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, 44 ఊర్లకు ప్రమాదం ఉంది, ఏటూరు నాగారంకి ప్రమాదం ఉంది, సమ్మక్క సారక్క బ్యారేజ్ కి ప్రమాదం ఉంది, దుమ్ముగూడెం ఆనికట్టుకి ప్రమాదం ఉంది, సీతారాం సాగర్ కి ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనులకి ప్రమాదం ఉంది. ఇన్ని విషయాలుంటే వాళ్ళు మరి అక్కడ స్టోరేజ్ చేసి పంప్ చేయడం, మరి వాళ్ళు ఏ విధమైన రాజకీయ దురుద్దేశం ఒకసారి ఆలోచన చేయొచ్చు. సరే, మీకు ముందు చెప్పినట్టుగా ఎన్డీఎస్ఏ చాలా విషయాల్లో పూర్తిగా కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ, డిజైన్ డెఫిషియన్సీ, ఓఎన్ఎం డెఫిషియన్సీ అని స్పష్టంగా లిఖితపూర్వకంగా తెలియజేసిన విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. రికమెండేషన్స్. All gates of Medigadda barrage shall be kept in free flow condition. చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గేట్స్ లిఫ్ట్ చేసి పెట్టి అక్కడ స్టోరేజ్ వద్దు అని చెప్పి ఎన్డీసీ చెప్పడం జరిగింది. All repairs should be completed to ensure no further damage for the structure. సరే, ఇంకా వాళ్ళు కొన్ని డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాక్స్ కొట్టుకుపోయే విషయంలో ఇతర విషయాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఆల్ రిపేర్ వర్క్స్ ఆర్ అండర్ వే. ఎన్డీఎస్ఏ రికమెండేషన్ ప్రకారం ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్రాజెక్ట్ ప్లానింగ్, డిపిఆర్ లో ఉన్న అనేక అంశాలు కూడా గత ప్రభుత్వం ఫాలో చేయలే. కంప్లీట్ యాడ్ హాక్ ఒక వన్ మ్యాన్ షో, ఇక్కడ కట్టు, ఇట్లా కట్టు, ఆయనకు వర్క్ ఇవ్వు, ఇట్లా చేయి. ఆ యాడ్ హాక్ గా ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఆ భారం అంతా కూడా రాష్ట్ర ప్రజలకు పడుతుంది. ఆ ఆర్థిక భారం, ఆ నీళ్లు రాకపోవడం, దానికి మీరు కారణం. ఈరోజు మేడిగడ్డకు పోయి కాళేశ్వరం పోయి ఏదో ఈ ప్రభుత్వం చేయని తప్పుడు ప్రచారం, బురద జల్లే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ కావాలి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కి ఏ విషయంలో సమయం ఇవ్వలే. అంత హడావిడిగా అనాలోచితంగా ఒక మనిషి నిర్ణయాల ప్రకారం జరిగినాయి. అందుకోసం ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు అదే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు పనులు చేపట్టి ఉంటే ఇప్పటివరకు పూర్తయ్యేది 38,000 కోట్లలో పనులు పూర్తయ్యేది, 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చేది.
అది చేయకుండా వాళ్ళు నేను ముందు చెప్పినట్టుగా కమిషన్ల కక్కుర్తి కోసం ఎక్కువ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే ఎక్కువ పైసలు వస్తేనే దురుద్దేశంతో ముందుకు పోయి ఆ భారం మొత్తం కూడా తెలంగాణ ప్రజానీకం మీద మోపి ఈ రోజు ఏదో పోయి ఆడిపోయి మాట్లాడుతుంటే క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ గారు, మీరు, మీ తండ్రి, మీరందరూ కూడా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత ఘోర తప్పిదం ఏ ముఖ్యమంత్రి చేస్తుండడు. ఇంత ఆర్థిక భారం ఎవ్వరు కూడా ఏ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలో చేసిండరు. మరి తప్పు చేసి మీరు ఆడిపోయి ఏడో గోదావరి వరద ఉంది, ఇప్పుడు అందరికి తెలుసు. ఆ గోదావరి వరద వాళ్ళ వల్ల వస్తలేదు నీళ్లు. ఆ నీళ్లు చూపెట్టి ఈ నీళ్లు అంటే మరి దానికి కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ మీ వల్లనే కూలిపోయింది కదా. నేను ముందు చెప్పినట్టుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,500 కోట్ల పూర్తయ్యేది. ఇప్పుడు సిఏజీ రిపోర్ట్ ప్రకారం ఈ రాష్ట్రం మీద 1.47 lakh crores బర్డెన్ పడబోతుంది. కానీ మాకేమి రాజకీయ దురుద్దేశం లేదు. ఈ ప్రాజెక్టు కూడా సాల్వేజ్ చేసి ఎన్డీఎస్ఏ లాంటి నిపుణుల సలహాలు తీసుకుని వారి రికమెండేషన్ ముందుకు పోయి ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఉపయోగంలో తీసుకురావాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నా. అదేవిధంగా ఆ కూలిపోయిన బుంగలబడ్డ బ్యారేజీలు వాడుతలేమో, కానీ ఎల్లంపల్లిలో స్టోరేజ్ చేసిన వాటర్ మొత్తం కూడా లిఫ్ట్ చేసి పంపు చేయబోతున్నాం. అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విల్ బి బ్రాట్ ఇన్ టు యూజ్. అసలు మీరు ఏదో అనాలోచితంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మ్యాసివ్ కరప్షన్ జరిగింది, మీరు దోచుకున్నారు. అయినా సరే మీరు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి అది ఉపయోగంలోకి మాక్సిమం ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలనే ముఖ్యమంత్రి గారిది, మా కేబినెట్ మొత్తం నిర్ణయం. మీరు అనుకున్నట్టు ఏదో దురుద్దేశం ఉంది, ఏదో రాజకీయ దురుద్దేశం మాకేం లేదు. తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము ఈ ప్రాజెక్టులో ఉపయోగంలో వచ్చింది. తెలంగాణ ప్రజలని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు. అందుకోసం వీఆర్ వెరీ క్లియర్, వీ వాంట్ టు సాల్వేజ్ ద ప్రాజెక్ట్ యాజ్ పర్ ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్. ఎల్లంపల్లి నుంచి పైకి ఆ ప్రాజెక్టు ఉపయోగంలోకి తీసుకొస్తాము. ఆ ప్రక్రియలో ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను.